ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై పార్లమెంటు ఉభయ సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూటమి నేతలు సంబరాలు నిర్వహించారు. కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడు సందీప్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద టపాసులు పెంచి సెలబ్రేట్ చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు. చరిత్రలో కూడా రేపు పొద్దున ఎప్పుడైనా సరే చూసుకుంటే 2 ఏప్రిల్ అనేది ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది పూర్తి బలంతో ఏర్పడిన రోజుగా మనం గుర్తుంచుకోవచ్చు. ఈరోజు రాజ్యసభలో మొన్న లోక్సభలో దాని ముందు రోజేమో మన అసెంబ్లీలో కూడా మన ఈ అమరావతిని క్యాపిటల్గా మన అందరం కూడా సంపూర్ణ మద్దతుతో స్వీకరించే విధంగా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఆమోదించడం జరిగింది. ఇది నిజంగా మన అందరికీ కూడా శుభపరిణామం. ఎందుకు చెప్తా ఉన్నానంటే గతంలో మనం చూసుకున్నట్టయితే 2.5 ఏళ్ళ క్రితం చాలామంది ఎక్కిరిచ్చేవాళ్ళు. మనం ఏదన్నా స్టేట్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీ రాజధాని ఏదో చెప్పు అసలు చూద్దామనే పరిస్థితి చాలా వరకు ఉంది. ఈవేళ మనం కంఠాపదంగా చెప్పచ్చు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది అంటే మాకున్నది ఒకటే రాజధాని, అది అమరావతి అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు అయితేనే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనే, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనే, అందరూ కూడా సమిష్ట కృషితో కూటమి బలంతో ఈవేళ మనకంటూ ఒక రాజధానిని ఏర్పాటు చేశారు. మనం లైవ్ అప్డేట్స్ చూస్తూనే ఉంటున్నాం సోషల్ మీడియాలో. ఈ మధ్య రాజధాని ఊరికే పేరుకు పెట్టింది కాదు, అక్కడ మనం లైవ్ అప్డేట్స్ అన్నీ చూస్తూ ఉన్నాం.